వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ప్రయాగ్రాజ్ కుంభమేళ సమయంలో నేషనల్ వైడ్ ఫేస్ సంపాదించుకున్న మోనాలిసా భోన్స్లే మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఇటీవల కేరళలో తన ముస్లిం బాయ్ ఫ్రెండ్ ఫర్మాన్ ఖాన్ ని పెళ్లి చేసుకుంది. అయితే ఈ వివాహాన్ని లవ్ జిహాద్ అంటున్నాం. వీటిని కొత్త జంట తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై మోనాలిసా తండ్రి కన్నీటి పర్యాంతమవుతున్నారు. తన కుమార్తెను రాష్ట్రానికి తీసుకురావాలని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ను కోరారు. మధ్యప్రదేశ్లోని మహేశ్వర్ పట్టణానికి చెందిన సంచార పార్థీ కమ్యూనిటీకి చెందిన మోనాలిసా భోన్స్లే కేరళలోని పువార్ ప్రాంతం అరుణమనూర్ వద్ద ఉన్న నైనార్ ఆలయంలో ఫర్మాన్ ఖాన్ ని వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి కేరళ ప్రభుత్వంలోని మంత్రులు కూడా హాజరయ్యారు. కేరళ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మోనాలిసా తండ్రి జైసింగ్ భోన్స్లే కీలక ఆరోపణలు చేశారు. తన కుమార్తె లవ్ జిహాద్ బాధితురాలుగా మారిందన్నారు. ముస్లిం యువకులు హిందూ మహిళల్ని ప్రేమ పేరుతో ఆకర్షించి వివాహం చేసుకుని మతం మార్చడాన్ని లవ్ జిహాద్ గా వ్యవహరిస్తారంటున్నారు. నా కుమార్తె దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంది. మోనాలిసాను సురక్షితంగా మధ్యప్రదేశ్ కు తిరిగి తీసుకొచ్చేలా చూడాలని నేను ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ని కోరుతున్నాను అన్నారు. ఫర్మాన్ ఖాన్ అనే ఒక ముస్లిం యువకుడు ఆమెను మోసపూరితంగా తన వలలో వేసుకున్నాడు. ఇది లవ్ జిహాద్ కేసు అని అన్నారు. తన కుమార్తె సినిమా రంగంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తుందని, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటుందని జైసింగ్ చెప్పారు. ఇదిలా ఉంటే మోనాలిసా ఇంటికి తిరిగి వచ్చేలా ఒప్పించడానికి హిందూ జాగరణ్ మంచ్ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇది లవ్ జిహాద్ కాదు అని మోనాలిసా ఫర్మాన్ ఖాన్ చెప్తున్నారు. తన నిర్ణయం ప్రకారమే వివాహం జరిగిందని చెప్పారు. తనపై వస్తున్న పుకార్లలో నిజం లేదని చెప్పారు. తన తల్లిదండ్రులు మేనత్త కొడుకుతో పెళ్లి చేయాలనుకున్నారు. అది తనకు ఇష్టం లేదు అని క్లియర్గా చెప్పింది. కానీ 17 సంవత్సరాల్లో పెళ్ళైంది. అది మైనరా? అసలు మోనాలిసా మైనరా కాదా? పోలీసులు దీని గురించి ఎంక్వైరీ చేస్తున్నారా? తను మైనర్ అయితే వెంటనే అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పాలి. వాడి మీద కేసులు నమోదు చేయాలి. ఇప్పుడు ముఖ్యమంత్రిని కూడా కోరుకుంటున్నారు మోహన్ యాదవ్ గారిని. పాపం మా తల్లిదండ్రులకు న్యాయం చేయండి సార్. వాళ్ళ ఆవేదన చూస్తుంటే జాలేస్తుంది. రేపు అన్నీ జరిగిపోయినాక ఆకులు గాలినాక చేతులు పట్టుకొని ఏం లాభం ఉంటుంది చెప్పండి? దయచేసి మోనాలిసా విషయంలో వాళ్ళ తల్లిదండ్రులకు న్యాయం చేయండి. జై హింద్, జై భారత్. రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.